హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా ఫర్ కెరీర్ ఛానల్. నేను మీ దివాకర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించి మనం ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే మనం ఒకసారి డీటెయిల్గా చూడబోతున్నాం. అయితే ఇది చేయడానికి గల రీజన్ ఏంటంటే, చాలామంది ఏంటంటే ఎస్ఎస్సి జీడీ అనేది చాలా ఏదో కష్టమైన ఎగ్జామ్ అనేటట్టు ఫీల్ అవుతున్నారు. సో దాని నుంచి నేను వన్స్ ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత ఖచ్చితంగా అయితే ఇది క్రాక్ చేయడం చాలా ఈజీ అనే విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకుంటారు. అందుకోసమే నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఈ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మన ఛానల్ యొక్క అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. రైట్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్‌లో 20 క్వెషన్స్ ఉంటాయి. మనకి రీజనింగు, అర్థమెటిక్కు, జనరల్ స్టడీసు, అదేవిధంగా ఇంగ్లీషు. మనకు 4 సెక్షన్స్ ఉన్నాయి. 4 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్స్‌కి 20 మార్కులు చొప్పున మొత్తం మనకి 80 క్వెషన్స్ ఉన్నాయండి. 20 క్వెషన్‌ల చొప్పున. సో ఈ 80 క్వెషన్స్ కూడా ఈచ్ వన్ ఒక్కొక్క దానికి మనకి 2 మార్క్స్ అన్నమాట. ఓకే, 2 మార్క్స్. ఓవరాల్‌గా మనకి 160 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 160 మార్క్స్‌కి. ఈ 160 మార్క్స్‌కి అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే అన్‌రిజర్వ్డ్ యాజ్ వెల్ యాజ్ ఓబీసీ కూడా మరి పెద్దగా వేరియేషన్ అయితే ఏమీ ఉండట్లేదు మనకి. సో అన్‌రిజర్వ్డ్ గానీ, ఓబీసీ గానీ అయితే అప్రాక్సిమేట్‌లీ మనకి 90+ అయితే మార్క్స్ అయితే రావాలి. ఔట్ ఆఫ్ ఈ 160స్‌కి కూడా మనకి 90+ మార్క్స్ రావాలి. అంటే ఇది లాస్ట్ ఇయర్ బేస్ చేసి నేను చెప్తున్నాను. ఓకే, 90+ అని ఎందుకు అంటున్నాను అంటే, కాంపిటీషన్ అనేది మారిపోతా ఉంది. అండ్ దానికి తోడుగా మనకి లాస్ట్ ఇయర్ పేపర్ అయితే కొంచెం ఈజీగా ఇవ్వడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ నుంచి తెలుగు మీడియం పెట్టబట్టి చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే కొంచెం బాగా చదివేవాళ్ళు, ఇంగ్లీష్ మీడియం భయపడేవాళ్ళు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయడం వల్ల మంచి స్కోర్ చేసుకోగలిగారు. అందువల్లే మన కట్ ఆఫ్ ఒక 85, 86. అందుకే నేను అప్రాక్సిమేట్‌గా 90+ అంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే నక్సల్ డిస్ట్రిక్ట్స్‌లో ఒకలాగా, నక్సల్ డిస్ట్రిక్ట్స్ కాని ఒకలాగా ఉన్నాయి కాబట్టి నేను అంత క్లియర్‌గా ఒక 90 పైన ఉండాలి. అంటే అప్రాక్సిమేట్‌లీ మీరు ఒక 100 మార్క్స్ టార్గెట్ చేసుకొని ఎగ్జామ్‌కి దిగితే ఏదో ఒక జాబ్ అయితే రావడం అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుందనమాట. సో అందుకోసమే అలా ఈజీగా ఈ 90 లేదా 100 స్కోర్ ఈజీగా ఎలా చేయొచ్చు అనే దాని గురించి అయితే నేను ఈ వీడియో చేయడం అయితే చేస్తున్నాను. ఒక్కొక్క సెక్షన్ మనం డీటెయిల్‌గా చూద్దాం. ఫస్ట్ రీజనింగ్ చూద్దామండి. రీజనింగ్ సెక్షన్ మీరు చూసినట్లయితే చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఇది మనకి డేట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఈ డేట్ ఎప్పుడు ఇచ్చాడంటే 1/03/2024 9 to 10 AM. ఈ డేట్లో మనకి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్ ఇది. ఫస్ట్ షిఫ్ట్లో రీజనింగ్లో మనకి నాన్ వెర్బల్ ఎన్ని ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. ఇవి నాన్ వెర్బల్ క్వశ్చన్స్. బొమ్మల్లా కనబడుతున్నాయి కదా, ఈ బొమ్మలన్నిటిని మనం సింపుల్‌గా నాన్ వెర్బల్ అంటాం అనమాట. సో ఇవి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఇందులో చూద్దాం. ఒకటి, ఇదొక క్వశ్చను. రెండోది కూడా నాన్ వెర్బలే. ఇవి మిర్రర్ ఇమేజెస్ గట్రా ఉంటాయి ఇందులోన. 2, ఇగోండి ఇది కూడా మిర్రర్ ఇమేజ్. 3, 4, 5. చూడండి, ఫస్ట్ 10 క్వశ్చన్స్‌లోనే 5 నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, చూసారు కదా. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 20 క్వశ్చన్స్ వరకు నేను ఇలా వెళ్తున్నాను. రైట్, ఇక్కడితో 20 క్వశ్చన్స్ అయిపోయాయండి. ఇది ఒక పేపరు. ఇంకొక పేపర్ చూద్దాం. ఇంకొక పేపర్ ఇది. ఈ 1, 3 అదే రోజు జరిగినటువంటి ఇంకో షిఫ్ట్ పేపర్ ఇది. ఈ షిఫ్ట్ పేపర్‌లో మనం చూసినట్లయితే మనకి నాన్ వెర్బల్ ఎన్ని ఇచ్చాడు. 1 చూద్దాం. 1, 2, 3, 4, 5. చూడండి, అదే రోజు జరిగింది కాబట్టి 5 ఇస్తాడు. ఇది పెద్ద విషయం అయితే కాదు. ఇంకొక రోజు వేరే రోజు జరిగింది చూద్దాం. 7, 3 డేట్ మారింది కదా. ఇది చూడండి, ఇందులో నాన్ వెర్బల్ తగ్గించేసి మనకి డైస్ ఇస్తున్నాడు. డైస్ కూడా బొమ్మల్లాగే ఉంటాయి కాబట్టి నాన్ వెర్బల్ అని కొందరు అనుకుంటారు, కానీ నాన్ వెర్బల్ అయితే కాదు. డైస్ అనేది నాన్ వెర్బల్‌లో ఉంటుంది కాదు, సెపరేట్‌గా మనం డిస్కస్ చేస్తాం.
సో ఇక్కడ ఇది పోనీ నాన్ వెర్బల్ అనుకొని ట్రీట్ చేస్తే 5 అవుతాయి. మనకి డైసు ప్లస్ నాన్ వెర్బల్ కలిపి యావరేజ్‌గా 5 వస్తాయన్నమాట. ఓకే. ఇగోండి ఇది 1, ఒక 2, 3, 4, 5 చూడండి డైస్ 2 క్వెషన్స్ వచ్చాయి. ఇగోండి అయిపోయింది. 20 క్వెషన్స్ అయిపోయాయి. సో ఇలా ప్రతి పేపరు మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రతి పేపర్‌లో ఒక్కొక్క పేపర్‌లో ఒక్కొక్క రకంగా మనకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో యావరేజ్‌గా నేను అన్ని పేపర్‌లు అంటే సుమారుగా ఒక 19, 20 పేపర్స్ నేను చెక్ చేసి నేను ఒక అనాలిసిస్ చేసి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చాయని చెప్పేసి అయితే మీకైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి. మనం ఇప్పుడే చూసాం కదా నాన్ వెర్బల్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చాయండి మనకి మొదటి 2 పేపర్‌లో 5 క్వెషన్స్ వచ్చాయి. ఇంకో పేపర్‌లో 3 క్వెషన్స్ వచ్చాయి. సో ఇందులో 3 క్వెషన్స్ వచ్చాయి అంటే డైస్‌లో నుంచి మనకి 2 క్వెషన్స్ వస్తాయండి. పాచికలు అంటాం మనం. అంటే యావరేజ్‌గా ఈ 2 కలిపి మనకి ఒక 5 క్వెషన్స్ వస్తాయండి సుమారుగా. నాన్ వెర్బల్, డైస్ కలిపి. ఒక్కొక్క పేపర్‌లో నాన్ వెర్బల్‌లో 5 క్వెషన్స్, ఒక్కొక్క పేపర్‌లో డైస్, నాన్ వెర్బల్ కలిపి 5 క్వెషన్స్ వస్తాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి మనకి 2-3 క్వెషన్స్ వస్తున్నాయండి. ఒక్కొక్క పేపర్‌లో 3 క్వెషన్స్ వచ్చేస్తున్నాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే తెలుసు కదా! 2/3 + 5 × 6 ఇలాంటి క్వెషన్స్ వస్తాయి. ఇవి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే. ఓకే. సీటింగ్ అరేంజ్‌మెంట్. ఒక సర్క్యులర్ టేబుల్ చుట్టూ ఇలా ఇక్కడ కూర్చున్నారు అని ఇలా అడుగుతుంటాడు కదా! ఇవి సీటింగ్ అరేంజ్‌మెంట్. ఈ సీటింగ్ అరేంజ్‌మెంట్ నుంచి కూడా మనకి ఒక క్వెషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. డిక్షనరీ ఆర్డర్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమని అడుగుతాడు. ఒక 4 లేదా 5 వర్డ్స్ ఇచ్చి అవన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమని అడుగుతాడు. అలాంటివన్నీ వస్తాయంటే 1 క్వెషన్ వస్తుంది. అదేవిధంగా స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే. అంటే వేరే ఎగ్జామ్స్‌లో బ్యాంక్ ఎగ్జామ్‌లు అంటే కాకుండా చాలా ఈజీగా అడుగుతాడు ఇక్కడ. దీంట్ నుంచి అయితే మనకు ఒక 1 క్వెషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అనాలజీకి వచ్చేసరికి నంబర్ అనాలజీ నుంచి, ఆల్ఫాబెట్ అనాలజీ నుంచి కూడా క్వెషన్స్ వస్తున్నాయండి. నంబర్ అనాలజీ అదేవిధంగా ఆల్ఫాబెట్ అనాలజీ నుంచి కూడా క్వెషన్స్ వస్తున్నాయి. ఇది కలిపి మనకి ఒక 2 క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కోడింగు, డీకోడింగ్ నుంచి అది ఏ రకమైన కోడింగ్ అయినా ఇవ్వచ్చు. ఎందుకంటే కోడింగ్‌లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి అందులో ఏ రకమైన కోడింగ్ అని ఇస్తాడు అది మనం చెప్పలేము. సో అవి అయితే మనకి ఒక 2 రకాల కోడింగ్‌లు ఇస్తాడు. సో అవి ఒక 2 క్వెషన్స్ అయితే వస్తాయి. తర్వాత నంబర్ సిరీస్ నుంచి మనకొక 2 క్వెషన్స్ అయితే వస్తాయి. అదేవిధంగా ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి కూడా 2 క్వెషన్స్ వస్తాయి. అంటే యాక్చువల్‌గా ఇది 2 పార్ట్స్ ఎందుకు చేశానంటే 2 ప్రయారిటీ ఎక్కువ ఉంది కాబట్టి చేశాను. సిరీస్ అనే టాపిక్ నుంచే మనకి నంబర్ సిరీస్ వేరేగా, ఆల్ఫాబెట్ సిరీస్ వేరేగా ఉంటుంది. బట్ ఇక్కడికొచ్చేసరికి నేను నంబర్ సిరీస్ వేరేగా, ఆల్ఫాబెట్ సిరీస్ వేరే టాపిక్స్ కింద ఎందుకు రాశానంటే దానికి ఇంపార్టెన్స్ అంత ఉందన్నమాట. ఓకే. అదేవిధంగా బ్లడ్ రిలేషన్స్ నుంచి మనకైతే ఒక క్వెషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి రీజనింగ్. అయితే ఇక్కడ మనం సార్ట్ ఔట్ చేస్తే ఒక 11 టాపిక్‌లే కనబడుతున్నాయి కదా! సో మరి మిగతా టాపిక్‌ల సంగతి ఏంటి సార్ అనంటే మిగతా టాపిక్‌లు ఎక్కువగా టచ్ చేయట్లేదు. సో టచ్ చేయట్లేదంటే అవన్నీ మనం చదవక్కర్లేదని అయితే కాదు నా ఉద్దేశం. ఇవి ప్రైమరీగా చాలా ఎక్కువ ఫోకస్డ్‌గా చదవాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. రైట్? మిగతావన్నీ వదిలేస్తాను సార్ అంటే కుదరదు. అవి కూడా చదవాలి. మినిమమ్ బేసిక్స్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఇవైతే మాత్రం ఇన్ డెప్త్ జాగ్రత్తగా చదువుకుంటే ఎక్కడ క్వెషన్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. రైట్. ఇదైతే ఒకసారి చూద్దాం. ఈ 2 కలిపి 5, ఇవి ఒక 2, 7, 8, 9 కౌంట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇది నాన్ వెర్బల్, డైస్ కలిపి ఒక 5. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 2, సిట్టింగ్ అరేంజ్‌మెంట్ 1. సో 5 + 2 7, 7, 1 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఒక క్వెషన్ అటు ఇటు అవుతుంది. అందులో గురించి ఒకటి. సో టోటల్‌గా ఇవి 20 క్వెషన్స్‌కి సంబంధించినటువంటి రీజనింగ్ తాలూకా ఎలా ఇస్తున్నాడు ఏంటనేది దాని డీటెయిల్స్ అన్నమాట. రైట్? ఇవి రీజనింగ్ ఈ పద్ధతిలో ప్రిపేర్ అయితే ఇదే మేనర్‌లో మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరైతే జాబ్ కొట్టగలుగుతారు. రైట్? మర్చిపోకూడదు. రైట్? నెక్స్ట్ అర్థమెటిక్ చూద్దాం. అర్థమెటిక్ వచ్చేసరికి సింప్లిఫికేషన్స్ నుంచి మనకి సింప్లిఫికేషన్ ప్రత్యేకించి బడ్మాస్ రూల్ మీదే చాలా పేపర్‌లో 2 క్వెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీకు కావాలి అంటే నేను చూపిస్తాను. అంటే ఇందులో వీడియోలో టైం వేస్ట్ అనే ఉద్దేశంతో నేను చూపించట్లేదు గానీ, బడ్మాస్ రూల్ మీదే ఒక 2 క్వెషన్స్ అయితే ఇస్తున్నాడు. చూడండి అర్థమెటిక్ పేపర్‌లో నేను చూపిస్తాను కావాలంటే. అవేంటంటే మళ్ళీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లాగే కనబడతాయి క్వెషన్స్ చూడగానే. ఇదిగోండి ఇదొకటి బడ్మాస్ రూల్ ఇదొకటి.
అలా చూడండి, స్క్రోల్ చేస్తాను. 2 ఓకే. ఒక్కో పేపర్‌లో 3 క్వెషన్‌లున్నాయి. ఈ పేపర్‌లో అయితే 2 క్వెషన్సే ఉన్నాయి. ఓకే. ఇది. సో, ఇంకా ఇలా ఎక్కువ టైం వేస్ట్ అయితే నేను చేయను. ఎందుకంటే దీన్ని ఇలా నేను ప్రతి పేపరు చూపిస్తే చాలా ఎక్కువ టైం పట్టేస్తది. ఓకే. వీడియో బాగా లెంథీ అయిపోద్ది. అందుకోసం నేను చూపించట్లేదు. బడ్మాస్ రూల్ మీద అయితే మనకి 2 క్వెషన్స్ అయితే ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి. సింప్లిఫికేషన్‌లో ఏదైనా రావచ్చు. ఎస్పెషల్లీ బడ్మాస్ రూల్ అనమాట. రైట్. తర్వాత నంబర్ సిస్టమ్‌కొచ్చేసరికి డివిజిబిలిటీ రూల్ మీద క్వెషన్స్ అడుగుతున్నాడండి. నంబర్ సిస్టమ్‌లో ఎక్కువగా డివిజిబిలిటీ రూల్ మీద క్వెషన్స్ అడుగుతున్నాడు. అలా కాకుండా ఇది ప్రైమ్ నంబర్సు, తర్వాత ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఇలాంటి వాటికి సంబంధించి అడుగుతున్నాడనమాట. ఓకే. అదొకటి. తర్వాత పర్సెంటేజెస్‌కి సంబంధించి ఒక 2 క్వెషన్స్ అయితే ఇస్తున్నాడు. రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఒక 2 క్వెషన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నది ఏంటంటే ఈ టాపిక్ అండి. ఏంటది? ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంట్స్ కలిపి ఒక 4-5 క్వెషన్స్ చూడండి, ఇక్కడ 4-5 క్వెషన్స్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంట్స్ కలిపి 4-5 క్వెషన్స్ అడుగుతున్నాడు. ఓకే. అదేవిధంగా యావరేజెస్ చూస్తే మినిమమ్ ఒక క్వెషన్ అయితే వస్తుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ 4 టాపిక్స్ అండి. అంటే ఏంటంటే టైమ్ అండ్ డిస్టెన్స్, రేసెస్ అండ్ గేమ్స్, తర్వాత ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఇవన్నీ ఈ 4 టాపిక్‌లు కలిపి 1-2 క్వెషన్స్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్‌తో మనకి ఒక 2 టాపిక్‌లు ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ ఒకటి, పైప్స్ అండ్ సిస్టర్న్స్ ఒకటి. ఇవన్నీ కలిపి 2 క్వెషన్స్ వస్తున్నాయి. 1-2 క్వెషన్స్. అదేవిధంగా మనకి మెన్సురేషన్ కూడా ఒక 2 క్వెషన్స్ అయితే వస్తున్నాయి. మెన్సురేషన్ అంటే మనము క్షేత్రమితి అంటాం కదా! అంటే స్క్వేరు, రెక్టాంగిలు, మనకి క్యూబు, క్యూబాయిడు, స్పియరు వీటన్నిటికి రిలేటెడ్‌గా అంటే మెన్సురేషన్‌కి సంబంధించి మనకొక 2డీ నుంచి ఒకటి, 3డీ నుంచి ఒకటైనా రావచ్చు. ఎలాగైనా రావచ్చు. ఇది మనం చెప్పలేము. సో, ఓవరాల్‌గా మెన్సురేషన్ మొత్తం చదివితే మనకొక 2 క్వెషన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అయితే ఈ క్వెషన్స్ అన్నీ కూడా కష్టంగా ఏమి ఉండట్లేదు. జస్ట్ బేసిక్ టు మోడరేట్ క్వెషన్స్ మాత్రమే. అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, చాలా ఈజియెస్ట్ క్వెషన్సే అడుగుతున్నాడు. అంతకుముందు మాత్రం చాలా టఫెస్ట్ క్వెషన్స్ అడిగేవాడు. మొన్న 2024 పేపర్ చూస్తే చాలా ఈజీ క్వెషన్స్ అడిగాడు. అయితే ఓన్లీ ఎస్ఎస్‌సి జీడీఏ కాదండి. 2024 పేపర్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే సీహెచ్ఎస్ఎల్, సీజీఎల్ ఇవి కూడా చాలా ఈజీగా మ్యాథ్స్ క్వెషన్స్, అర్థమెటిక్ క్వెషన్స్ అయితే, అర్థమెటిక్ రీజనింగ్ క్వెషన్స్ అయితే చాలా ఈజీగా ఉంటున్నాయి. కానీ జీఎస్ టఫ్ చేస్తున్నాడు కొంచెం కొంచెం. సో, అది మీరు అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ మనం జనరల్ స్టడీస్‌కొచ్చేసరికి జనరల్ స్టడీస్‌లో మనకి 2 సాగ్రిగేషన్స్ చేశాను నేను. ఒకటి ఏంటంటే స్టాక్ జీకే 15 క్వెషన్స్ వరకు ఇస్తాడు. రెండోది కరెంట్ అఫైర్స్ అయితే మనకొక 5 క్వెషన్స్ అయితే వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి మనకి. రైట్? అది. సో, ఇప్పుడు ఈ స్టాక్ జీకే 15 ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఎందులోంచి ఇస్తాడు ఏంటనేది మనం చెప్పలేము. ఓకే. అయితే ఈ స్టాక్ జీకే వచ్చేసరికి చాలామంది ఏమనుకుంటారంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇలా చదివేద్దామని చాలా యాతన పడిపోతా ఉంటారు చాలామంది. సో, అలా కాకుండా ఇక్కడ నేను చెప్పిన ప్యాటర్న్‌లో కొంచెం ఇలాంటి పుస్తకాలు ఏమైనా మార్కెట్‌లో దొరికితే ట్రై చేయండి. లేదు దొరకనప్పుడు ఈ టాపిక్ వైస్ మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి వేరు వేరు పుస్తకాల నుంచి. అది ఇప్పుడు ప్రిపేర్ చేసే టైం మీకు చాలా తక్కువ ఉంటది కాబట్టి అలా కాకుండా ఏదైనా పబ్లికేషన్స్‌లో మంచి బుక్ ఉంటే కొనుక్కొని దాన్ని ఫాలో అవ్వండి. ఓకే. స్పోర్ట్స్ సంబంధించి మనకి 2-4 క్వెషన్స్ అడుగుతాడండి. అంటే ఏంటంటే స్పోర్ట్స్ సంబంధించి అంటే రీసెంట్‌గా మనకి ఒలింపిక్ గేమ్స్ అయ్యాయి కాబట్టి దాని మీద కరెంట్ అఫైర్స్ కూడా అడగొచ్చు. అది ఈ స్పోర్ట్స్‌లోకొస్తది. కరెంట్ అఫైర్స్‌లో కూడా వస్తది. అదేవిధంగా స్పోర్ట్స్‌కి రిలేటెడ్ క్వెషన్స్ ఎలా అంటే ఫుట్‌బాల్‌లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? కబడ్డీలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? ఇలాంటి క్రికెట్‌లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? లేదంటే ఆ ట్రోఫీ దేనికి సంబంధించింది? లీ ట్రోఫీ దేనికి సంబంధించింది? ఇలా రకరకాల క్వెషన్స్ అయితే మనకి స్పోర్ట్స్ నుంచి అడుగుతాడు. అవి 2-4 క్వెషన్స్ అడుగుతాడు. రైట్ నాన్న? తర్వాత డాన్సెస్ అంటే రకరకాల కూచిపూడి, కథక్కలి ఇలా డాన్సులున్నాయి కదా! వాటికి అంటే ఈ పదం ఏ డాన్స్‌కి సంబంధించింది? లేదా ఈ డాన్సు ఏ స్టేట్‌కి సంబంధించింది? అని చెప్పి రకరకాల క్వెషన్స్ అయితే మనకు అడుగుతున్నాడు. అవి ఒక 2-3 క్వెషన్స్ అయితే మనకి వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. అదే విధంగా మ్యూజిక్ అంటే సంగీతం, సంగీత వాయిద్యాలు, సంగీత పరికరాలు అంటాం కదా మనం.
అవి ఏ సంగీతానికి ఏవి సంబంధించినవి, ఏంటి అలా రకరకాలుగా మ్యూజిషియన్స్ వాటి గురించి, సంగీత కళాకారుల గురించి గట్టా మనకి ఒక క్వెషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. రైట్. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఏ డేట్ ఏది, ఎన్విరాన్మెంట్ డే ఏది, తర్వాత ఇలా రకరకాల డేట్స్ ఉంటాయి కదా మనకి. అలా ఆ డేట్స్ అన్నీ కలిపి మనకి ఒక క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ అయితే కాదిది. వచ్చి కొన్ని పేపర్‌లు ఇస్తున్నాడు, కొన్ని పేపర్‌లు ఇవ్వట్లేదు. తర్వాత జనాభా లెక్కలు. సెన్సస్ అంటే జనాభా లెక్కలండి. ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం మనకి ఒక క్వెషన్స్ అడుగుతాడు. తర్వాత ఫెస్టివల్స్, పండగలు. ఏ పండగ దేనికి సంబంధించింది అని చెప్పేసి, సంక్రాంతి ఎవరిది, తర్వాత ఓణం ఎవరిది, ఇలా రకరకాల పండుగలైతే మన నుంచి అడుగుతున్నాడు. అంటే ఎవరిది అంటే ఏ స్టేట్‌ది ఏంటి అని. ఈ పండగ దేనికి అంటే ఆ పండగలో ఉండే ఏదైనా, ఇప్పుడు బోనాల పండుగలో ఏదైనా స్పెషల్ ఉందనుకోండి. ఆ బోనాల పండుగలో ఏ స్పెషల్ ఉంటుంది? ఏంటి? ఇలా అడుగుతుంటాడు. లేదా బోనాల పండుగ ఏ స్టేట్‌కి సంబంధించింది? అలా అడుగుతూ ఉంటాడు. అలాంటి క్వెషన్స్ ఒక 2 క్వెషన్స్ వచ్చే అవకాశాలున్నాయి. తర్వాత రివర్స్ అండ్ బ్యాంక్స్, నదులు అండ్ నదీ తీర నగర నదీ తీర నగరాలు ఇలాగనమాట. అంటే ఏ నది ఏ స్టేట్‌లో ఉందని అడగొచ్చు. ఏ నది ఒడ్డున ఏ నగరం ఉందని అడగొచ్చు. ఇలాంటి క్వెషన్స్ అయితే మనకి మినిమమ్ 0-1 అని ఎందుకు రాశానంటే ఒక్కొక్క పేపర్‌లో ఇస్తున్నాడు. ఒక్కొక్క పేపర్‌లో ఇవ్వట్లేదనమాట. సో, ఇలాగా స్టాక్ జీకే ఇవి 15 క్వెషన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఒక 5 క్వెషన్స్ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. రైట్. ఇది స్టాక్ జీకేకి సంబంధించి. అదేవిధంగా ఇంగ్లీష్‌కి సంబంధించి మనం చూస్తే, ఇంగ్లీష్‌లో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్యాసేజెస్ 5 క్వెషన్స్ ఇస్తాడండి. ఈ 5 క్వెషన్స్‌లో ఏముంటాయి సార్ అంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఆర్టికల్సు, ప్రిపోజిషన్సు, పార్ట్స్ ఆఫ్ స్పీచు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇలాంటివన్నీ అన్ని రకాల గ్రామటికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ప్యాసేజెస్‌లో అడుగుతున్నాడు. బట్ చాలా ఈజీగా ఉంటున్నాయి. మీరు చక్కగా ప్రీవియస్ పేపర్స్ అన్నీ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే చేసేస్తారు. రైట్. ఐడెమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనకి 2 క్వెషన్స్ ఇస్తున్నాడు. వీటన్నిటికి ఐడెమ్స్, ఫ్రేజెస్ అలాంటివి మాత్రం ఎక్కువ ప్రీవియస్ పేపర్‌లు ప్రిపేర్ అవ్వండి. వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఓకే. అది. తర్వాత ఎర్రర్ కరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 5-6 క్వెషన్స్ రకరకాల మోడల్స్‌లో ఎర్రర్ కరెక్షన్ గురించి అడుగుతున్నాడు. ఇటు తిరిగి, అటు తిరిగి, అటు తిరిగి, ఇటు తిరిగి రకరకాల మోడల్స్‌లో 5-6 క్వెషన్స్ ఎర్రర్ కరెక్షన్ గురించి, లేదా ఎర్రర్ డిటెక్షన్ ఏదో ఒకటి. రైట్. దాని గురించి ఒక 5-6 క్వెషన్స్ అడుగుతున్నాడు మనకి. ఓకేనా? తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఏంటంటే ఆర్టికల్స్ ఫిల్ చేయమని, ఇండివిడ్యువల్ క్వెషన్స్ ఇవి. ప్యాసేజ్‌లో కాకుండా సెపరేట్‌గా అడుగుతున్నాడనమాట. అలా ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవన్నీ కలిపి ఒక 2-3 క్వెషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత సినోనిమ్స్ మనకి కంపల్సరీ 1-2 క్వెషన్స్ వస్తాయి. యాంటోనిమ్స్ కూడా మనకి 1-2 క్వెషన్స్ అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. తర్వాత స్పెల్లింగ్ కరెక్షన్స్ లేదా స్పెల్లింగ్ ఈ కింది వాటిలో తప్పు స్పెల్లింగ్ ఉన్నదేది ఏంటని చెప్పేసి అడుగుతాడు. కరెక్ట్‌గా ఉన్నదేది, మిగతా తప్పులన్నీ తప్పు స్పెల్లింగ్ ఉన్న 4 తప్పులు 3, ఒకటి కరెక్ట్‌ది ఇచ్చి కరెక్ట్ అయింది ఏదని అడుగుతా ఉంటాడు. ఇలా రకరకాలుగా అడుగుతా ఉంటాడనమాట. ఓకే. ఇది మనకి ఇంగ్లీష్‌కి సంబంధించి. సో, ఓవరాల్‌గా మనకి 80 క్వెషన్స్ ఏ ఏ ఏ ఏ కార్నర్స్ నుంచి వస్తున్నాయని చెప్పి నేనైతే చాలా క్లియర్‌గా చెప్తున్నాను కదా! సో, ఇప్పుడు ఈ 80 క్వెషన్స్‌లో ఒక 50 క్వెషన్స్ మీరు మినిమమ్ టు మినిమమ్ బాగా ఆన్సర్ చేయగలిగితే మీరు సక్సెస్ అయిపోతారు. మనకి 60 మినిట్స్ ఉంటుంది కాబట్టి టైము. ఈ 60 మినిట్స్‌లో మీరు 50 క్వెషన్స్ ఆన్సర్ చేయడము జాగ్రత్తగా కరెక్ట్‌గా 50 క్వెషన్స్. సో, 1/8 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఎక్కువ ఆన్సర్ చేసినా ధైర్యంగా పర్వాలేదు. ఏమి అయితే పెద్దగా నష్టం అయితే జరగదు. కాబట్టి ఎక్కువ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అలాగని తప్పులు ఎక్కువ ఆన్సర్ చేసేయకండి. మరీను కాన్ఫిడెంట్‌గా ఉంటేనే ఆన్సర్ చేయండి. ఓకేనండి. ఇది ఓవరాల్‌గా మనకి ఎస్ఎస్‌సి, జీడీకి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పద్ధతి. సో, మీరు ఇంకా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది అనుకునే వాళ్ళు ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ ప్రీవియస్ పేపర్ వైస్ ప్రిపేర్ అయిపోండి. ప్రీవియస్ పేపర్ వైస్ ప్రిపేర్ అయిపోతే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. నేను చెప్పిన పద్ధతిని మీరు ఇలా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు జాబ్ అయితే కొట్టగలుగుతారు. సో, మీ మీద మీకు నమ్మకం ఉంచుకొని నేను చెప్పిన పద్ధతిని యాజ్ ఇట్ ఈస్‌గా మీరు ఫాలో అవ్వండి. ఎందుకు సక్సెస్ అవ్వరో నేను కూడా చూస్తాను. రైట్. ఇది సార్ మనకి 2025 ఎస్ఎస్‌సి, జీడీ గురించి ప్రత్యేకంగా నాట్ ఓన్లీ 2025, 2024 కూడా నా స్టూడెంట్స్ వరకు నేను ఇదే చెప్పాను. ఇదే ఫాలో అయ్యారు. చాలా మందికైతే ఉద్యోగాలు రిటన్ టెస్ట్ క్లియర్ అవ్వడం అయితే జరిగింది. ఉద్యోగాలంటే ఇంకా ఇవన్నీ అవ్వలేదు కాబట్టి, ఈవెంట్స్ అవన్నీ అవ్వలేదు కాబట్టి నేను చెప్తున్నాను. రిటన్ టెస్ట్ అయితే క్లియర్ అయితే అవ్వడం అయితే జరిగింది. రైట్. అందరికీ
ఆల్ ది బెస్ట్ అండి. మీకు నేను చెప్పిందైతే యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి, మీకు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.